నమస్తే అండి. ఇద్దరు తోడుకోడలు దెబ్బలాడుకున్నారు. అది తగు తీర్చడానికి వచ్చాను నేను. ఇప్పుడు ఈ తగు తీర్చడంలో ఎలా ఉంటుందో మీరే చూడండి. అమ్మా లక్కీ గారు రండి. నమస్తే మేడం. కూర్చోండి. ఈ సమస్య ఏంటి అసలు? మీ ఇద్దరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు? మా తోడుగోళ్ళు మా ఆయన నన్ను కొడుతున్నప్పుడు ఇప్పుడు నా వంక చూసి నవ్వుతుందండి. మా ఆయన కొట్టినప్పుడు కూడా నాకు అలా అనిపిస్తుంది. మా తోడుగోళ్ళు నవ్వినప్పుడు నాకు బాధ వచ్చేస్తుంది. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు నవ్వుతే నవ్వుకోని, తను నవ్వుతే నీకేమైంది? నవ్వకూడదు అంతే. నన్ను కొట్టినప్పుడు ఆవిడ ఎందుకు నవ్వుతుందండి? ఆవిడని కూడా పిలిపించి అడుగుదాం. మీరు కంగారు పడతారు. రమ్య గారు ఇట్రండి. నమస్తే మేడం. కూర్చోండి. ఏంటి అసలు మీ ఇద్దరు గొడవ ఏంటి? ఏంటమ్మా వాళ్ళు మూడు పిల్లలు దెబ్బలాడుకుంటే నువ్వు నవ్వుతున్నావంట. నవ్వాల్సిన పని ఏంటి నీకు? ఆవిడ కొడుతుంటే నవ్వుతుందండి. పండుగ తప్పు కదా, నవ్వకూడదు కదా. అలాగే ఎందుకు నవ్వుతున్నావు? మీరు గొడవ ఆడుకున్నా చూస్తే నవ్వుతారండి. ఏంటమ్మా నవ్వు వస్తుంది అంటుంది కదా. ఇంకోసారి ఆవిడ కాబట్టి నవ్వుతే మా ఆయన నేను వదిలేస్తాను అంతే. అయ్యో ఇదేంటమ్మా ఆయన వదిలేస్తానంటుంది. నువ్వు నవ్వడం మానేయచ్చు కదా. మరి నాకు నవ్వు వస్తుందండి. నా ఇద్దరు కొట్టుకుంటే అమ్మాయికి నవ్వుతాను. ఇంకోసారి నవ్వుతే మా ఆయన నేను వదిలేస్తాను అంతే. ఏం చేయాలమ్మా ఇప్పుడు నేను?